హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రహస్య గది తెరుచుకున్నది. 4 దశాబ్దాల అనంతరం ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భండాగారం ఎట్టకేలకు తెరుచుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయంలోకి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారం 1:28 గంటలకు రహస్య గదిని తిరిగి తెరిచారు. సాయంత్రం 5:20 బయటికి వచ్చారు. లోపలికి వెళ్ళి చూడగా భాండాగారానికి 3 తాళాలున్నాయి. జిల్లా అధికారుల వద్ద ఉన్న ఏ తాళం కూడా పనిచేయలేదు. మార్గదర్శకాల ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో 3 తాళాలు పగలగొట్టాం. అనంతరం గది లోపలికి ప్రవేశించాం. అక్కడ బీరువాలో చెక్కపెట్టెలో ఉన్న ఆభరణాలను పరిశీలించాం. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూమ్ను సీల్ చేశాం అని ఆలయ ప్రధాన అధికారి అరవింద్ పాతి తెలిపారు. విలువైన వస్తువులను తరలించే ప్రక్రియ ఒకేసారి జరగాలని, అందుకు మరింత సమయం పడుతున్నందున వాటిని తరలించకూడదని కమిటీ నిర్ణయించిందన్నారు. బహుదా యాత్ర సునవేశ పూజలు పూర్తయిన అనంతరం వాటిని తరలించే తేదీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. లోపల గదిని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారని, ఆ ప్రక్రియ మొత్తం చిత్రీకరించామని చెప్పారు.